వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖున కుజుని యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. కుజుడు మీనరాశిని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అయితే దాదాపుగా చాలా కాలం తర్వాత మాసార్ధత కుజుడు ఒక రాశి యందు నెలన్నర రోజుల పాటు సంచారం చేస్తారంటే 45 రోజులు. అలా చేస్తూ చేస్తూ కొన్ని చోట్ల స్తంభించి, కొన్ని చోట్ల వక్రించి, కొన్ని చోట్ల శీఘ్రగతిని పొంది మరలా మేషరాశిలోకి దాదాపుగా చాలా కాలం తర్వాత 1 సంవత్సరం పైన ఆయన సంచారం చేసి ఇప్పుడు మేషరాశిలోకి వస్తూ ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎవరికి అంటే భూమిని నమ్ముకొని జీవనాన్ని సాగించేటువంటి వారందరికీ. అంటే భూమి లోపల కొన్ని ఖనిజాలు ధాతువులు ఉంటాయి, మైనింగ్ చేస్తూ ఉంటారు, లేదా భూమి లోపల ఉండేటువంటి పెట్రోలియం ఉత్పత్తుల దగ్గర నుండి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు ఏవైతే బంగారం మొదలుకొని అనేక ఖనిజాలు అనేక ధాతువుల మీద వ్యాపారాలు చేసేటువంటి వారు ఉంటారో వారు, అలాగే భూమి మీద వ్యాపారం చేసేటువంటి వారు అంటే రియల్ ఎస్టేటు, రైతులు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేటువంటి వారు, భూమిపైన ఏదైనా కట్టడాలు కట్టి ఇళ్ళు, స్థలాలు, ఫ్లాట్లు ఇలా రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి రంగాల వారు వీరందరూ కూడా బాగుపడడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలోకి వెళుతూ ఉన్నారు. సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటివన్నీ కూడా చక్కగా ఇందాక చెప్పినట్టు భూ సంబంధమైనటువంటి భూమి కింద, భూమి మీద, భూమిపై వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా లాభాన్ని పొందడానికి, వారితో పాటుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలు అభివృద్ధి చెందడానికి, అలాగే శస్త్ర సాంకేతిక రంగాలు, అస్త్రాలు వీటిని తయారు చేసేటువంటి వారు, దీపావళి బాణాసంచా తయారు చేసేటువంటి వారు వీరందరూ లబ్ధి పొందడానికి ఈ గ్రహస్థితి చాలా ప్రత్యేకించి ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్గా మొత్తం భూమండలం మీద ఈ కుజుని యొక్క మార్పు తాలూకు ప్రభావం కనబడుతుంది. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి రోగములు ఇవి ప్రబలుతూ ఉన్నప్పుడు కుజుని యొక్క ప్రభావం చేత ఇవన్నీ తగ్గుముఖం పడుతూ ఉండడము, లేదా ఎక్కడైనా అనుకోకుండా ఈ భూకంపాదులు అవి వస్తూ ఉండడం, లేదా వాటికి సంబంధించినటువంటి భయాలు ఉంటూ ఉండడం, ఇవన్నీ అన్నీ కూడా కుజుడి వల్ల తగ్గుతాయి. అగ్నిపర్వతాల బద్దలయ్యి కంట్రోల్ కానప్పుడు, లేదా దావానలలో అగ్ని వ్యాపించి ఉన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడు కంట్రోల్ అవుతాయి అంటే ఈ కుజుని యొక్క మార్పు ద్వారా. సరే, ఇది ఖగోళం పైన కుజుడు చూపించేటువంటి ప్రభావము ఇండివిజువల్గా 12 రాసుల వారికి కుజుని యొక్క మార్పు ద్వారా ఏం జరగబోతూ ఉన్నది, ఆ కుజుడిచ్చేటువంటి ఫలితాలు ఏంటి అని మనం పరిశీలన చేస్తే ఈ కుజుని తాలూకు మార్పు ద్వారా విపరీతమైనటువంటి యోగాన్ని అనుభవించేటువంటి రాశులు 3 రాశులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రధానంగా మిథున రాశి. మిథున రాశి వారికి కుజుడు విపరీతంగా యోగాన్ని కలగజేస్తారు. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా కుజుడు విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తారు. మూడవది కుంభం. ఈ 3 రాశుల వారికి కూడా కుజుడు విపరీతమైనటువంటి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఈ 3 రాశులే ఇప్పుడు ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశులు. మీరు గమనించండి, మిథున రాశి వారు పడేటువంటి బాధలు వర్ణనాతీతం. అంటే ఏమంటే జనరల్గా అందరికీ సమస్యలు ఉంటాయి, కానీ ఇక్కడ మిథున రాశి వారికి గురుబలం లేదు, శని బలం లేదు, రాహు బలం లేదు, దీర్ఘ సంచార గ్రహాలు ఏవి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ కుజుడు 45 రోజులు యోగించడము, అందులోనూ ఆదిగతో ఫలదో రవి భౌమం అన్నారు. అంటే మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం కుజుడు కాబట్టి ఆయన యోగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. అది మంచి యోగాన్ని కలగజేస్తుంది. ఇది మిథున రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కుంభరాశి వారికి 45 రోజుల పాటు విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది. ఏం యోగాన్ని కలగజేస్తుంది ఇండివిజువల్గా మనం చూసుకుంటూ వెళితే ఒక్కొక్క రాశి తాలూకు ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుందాం, క్లుప్తంగా చెప్పుకుందాం. మేషరాశి వారికి అదే రాశిలో కుజుడు సంచరించడం అనేటువంటిది ఎప్పుడూ మంచిది కాదు. శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలు ఏవైనా, శుక్రచంద్రులు మినహాయించి మిగతా గ్రహాలు ఎప్పుడైనా ఏవైనా సొంత రాశుల్లో సంచారం చేయడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి మేషరాశి వారికి కుజుని యొక్క మార్పు కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నాడు. అంటే
కుజుడు సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు వారిని కూడా ఒక రాక్షసుడు ఏ విధంగా ఇబ్బంది పెడతాడో ఆ విధంగా ఇబ్బంది పెడతాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి మేషరాశి వారికి ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి కాబట్టి ఆ కుజుడు దోషాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేసుకుంటూ ఈ 45 రోజుల పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను గనక పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి ఇది 12వ స్థానమందు ఫలితం కాబట్టి 12వ స్థానమందు కుజుడు ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నాడు. అంటే ఆయన కూడా అక్కడ యోగించేటువంటి గ్రహం కాదు కాబట్టి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. వృషభ రాశి వారు కూడా ఈ 45 రోజుల పాటు కుజుడిచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ సుబ్రహ్మణ్యారాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక మిథున రాశి వారికి ఇది అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితము. 45 రోజుల పాటు యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం, సంతోషమర్ధలాభశ్చ అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహం, సంతోషాన్ని ప్రసాదించేటువంటి గ్రహం, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం. మోరోవర్ దీని అంతటినీ మించి గొప్ప ధైర్యాన్ని, సాహసమైనటువంటి స్థితిని, సాహసోపేతమైనటువంటి స్థితిని ఇస్తారు కుజుడు. అంటే ఇక్కడ గమనించండి, జీవితంలో పోరాడడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని అన్నీ ఇస్తున్నాడు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి మిథున రాశి వారికి ఇది రాజయోగం. కర్కాటక రాశి వారికి దశమ కుజుడు అంత అనుకూలము కాదు, అంత ప్రతికూలము కాదు, మధ్యస్థమైన పరిస్థితి. అలాగే సింహరాశి వారిది కూడా అంతే, భాగ్యస్థానమందు కుజుడు. కాకపోతే ఇక్కడ సింహరాశి గురించి ప్రత్యేకించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే అష్టమ కుజుని యొక్క దోషం పోతోంది. ఇక్కడ దోషం పోతోంది కాబట్టి ఇది కొంత ఉపశమనంగా ఉండి ఈ మార్పు నుండి కొంత సింహరాశి వారికి స్వస్థత, ఊరట చేకూరుతూ ఉంటాయి. ఇక కన్యారాశి వారికి అష్టమ కుజ దోషం పట్టుకుంటోంది కాబట్టి మేషం, వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా కుజుడు పాపగ్రహంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉంటారో ఈ కన్యారాశి వారికి కూడా అలాగే ఉంటారు. కాబట్టి ఈ వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ కుజుడు అష్టమంలో పడ్డప్పుడు ఎక్కువ రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు ఉండేలా చేస్తాడు. వచ్చే డబ్బంతా కూడా రుణాలు తీర్చడానికి పోతుంది, లేదో స్థానం మార్పు జరుగుతూ ఉంటుంది, లేదు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, లేదా ఏదైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెడతారు. కాబట్టి కన్యారాశి వారు కొంత ఈ కుజ దోషాన్ని పోగొట్టుకోవడానికి సుబ్రహ్మణ్యారాధన చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి వారికి యోగించేటువంటి కుజుడు యోగంగా లేకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఇది ఇబ్బందికరమైన స్థితి కాదు, అలాని మంచి స్థితి కాదు. ఆయన మధ్యస్థమైనటువంటి ఫలదాత కాబట్టి ఆ కుజుడు వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇక వృశ్చిక రాశి వారికి షష్ఠస్థానమందు ధాన్యలాభో, ధనలాభ, వస్త్రలాభ, యశస్తథ అన్నాడు. చాలా గొప్ప ఫలితాన్ని చెప్పాడు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తగ్గేటువంటి విధంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాదులు అభివృద్ధి చెందేటువంటి విధంగా గొప్ప అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగించేటువంటి గ్రహంగా కుజుడిని చెప్పారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి 45 రోజులు యోగం పడుతుంది. ఇక ధనురాశి వారికి కూడా ఇది ఒక యోగం కిందే చెప్పచ్చు. కారణం ఏంటి అంటే అర్ధాష్టమ కుజ దోషం పోతుంది కాబట్టి వీరు కూడా ఒకంత బయటపడతారు, ఊరట కలుగుతూ ఉంటుంది. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు, విద్య, ఉద్యోగము వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కుజుడు ఇప్పటివరకు ఇచ్చినటువంటి దోషం నుండి బయటపడతారు. కాబట్టి వీరికి కూడా యోగదాయకమైనటువంటి సమయమే. ఇక మకర రాశి వారికి అనుకూలించే స్థితి నుండి ప్రతికూలమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. కాబట్టి మేషము, వృషభము, కన్య, మకరము ఈ 4 రాశుల వారికి కూడా కుజుడు ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఆ కుజ దోషం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సుబ్రహ్మణ్యారాధన చెయ్యాలి. ఈ 45 రోజులు కుజుడు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి. మకర రాశి వారికి అయితే భాగ్యహాని, భయం క్రూరహ అన్నాడు. అంటే మానసికమైన భయాన్ని ఇస్తాడు, ఖర్చునిస్తాడు, కుటుంబ సంబంధమైనటువంటి తగువుల్ని, తగాదాలని ఇస్తాడు, లేదు ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక కుంభరాశి వారికి యోగం అన్నాం. ఎలా అయితే మిథునం వాళ్ళకి, వృశ్చికం వాళ్ళకి యోగం పట్టిందో కుంభం వాళ్ళకి కూడా యోగం పట్టింది. తృతీయమందు కుజుడు ఇష్టమైనటువంటి వాటన్నిటినీ చేసేలా చేస్తారు. ఇష్టసిద్ధి సదారోగ్య, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇష్టపడేటువంటి వాటి మీదకి మనసుని తీసుకువెళ్ళి తద్వారా మీ మనసుకి నచ్చినటువంటి వాటిని చేయగలుగుతారు. అంతా గొప్ప గ్రహస్థితి, విపరీతమైనటువంటి రాజయోగము. ఇక మీనరాశి వారికి కూడా ఇది యోగమే. కారణం ఏంటి అంటే జన్మకుజుని యొక్క దోషం పోతుంది. ఇప్పుడు గత 3 నెలలుగా మీనరాశి వారికి కుజ పీడ ఉన్నది. అంటే 12, 1 స్థానముల యందు కుజుడు పీడిస్తూ ఉంటారు. ఎంత దారుణమైనటువంటి ఇబ్బంది అంటే మనం చెప్పుకోలేం. అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ఖర్చులు, స్థానచలనాలు, ప్రయాణాలు, శారీరక శ్రమ ఇవన్నీ ఉంటాయి.
ఇప్పుడు ఆ జన్మ కుజుని యొక్క దోషం పోతోంది కాబట్టి యక్షరాక్షస పీడితం అన్నాడు. అంటే ఒక రాక్షసుడికి మనిషి దొరికితే ఎలా ఏడిపిస్తాడో కుజుడు అలా ఏడిపించాడు 3 నెలల పాటు. మీనరాశి వారికి ఇప్పుడు ఆ దోషం పోయింది కాబట్టి కుజుడి యొక్క మార్పు ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారందరికీ కూడా కుజుడు ఆయా ఫలితాలను ఇస్తారు. ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఎక్కువ మంగళవారాల నియమంగా ఉంటూ ఉండడం, కందిపప్పు దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.